అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి నోరు మెదపాలంటే గుండెలు ఎలాంటి నిలబడ్డారంటే ఇప్పుడున్న ఆడపడుచు శివంగంలో కొట్లాడారు. యూత్ అయితే, యువకులు అయితే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా, పోతాయా, ఏమైతే అది అవుద్దని. తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల, పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరూ కడుపు నిండిపోయింది అందరిగా. పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది. మళ్ళీ మీ అందరికీ కడ్గతిక్కిన కథ వినిపించాలి నేను. ఏమ్మా, కడ్గతిక్కిన కథ వినిపిద్దానికి పౌరుషం చచ్చిపోయింది అందరికీ. లేదు కదా. నేను అంటే అవమానాలు జరుగుతున్నాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటేనే అవమానాలు జరుగుతాయి. నేను ఎప్పుడు మిమ్మల్ని తగ్గించమని నేను అడగట్లా. మనలో మన అనైక్యతే మిమ్మల్ని అవమానాలు గురి చేస్తుంది. ఉదాహరణకి మొన్న అంటే ఇప్పుడు కూడా మీరు సపోజ్ మనందరూ ఈ రూమ్లో కూర్చున్నాం, బయట వాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూమ్లో ఉన్నాడే తలుపు తీయాలి. సో జనసేనకి నేను చాలాసార్లు చెప్తాను, నాకు ఎంత కష్టం ఉంటుందంటే నిజంగా ఒకసారి నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నాను ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు. అలాగే కటౌట్లు హలోగ్రామ్స్ పెట్టుకుంటే బాగుంది. అలాగే చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ సరదా తెలియదు. అంటే ఎందుకంటే నేను మానవత్వం గురించి ఆలోచించేవాడిని. హ్యుమానిటీ. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఒక పార్టీ ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే, ఒక పార్టీని నడపడం అంటే కొన్ని లక్షల మంది ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమైన పని. మన ఇంట్లో కుటుంబ సభ్యులనే మా అందరం కలిసి ఏకతాటిపైన ఉన్నాం. అలాంటిది నేను ఎంత సాహసం చేశానంటే బయటికి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామనే ఒక పిచ్చి. అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేను అనుకున్నాను ఎంత చదివినట్టు, ఏం చేసి చదివినట్టు అంటే, నేను వుల్ఫ్గాంగ్ వాన్ గోట్ అని ఒక జర్మన్ రైటర్ ఉండేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే నాకు ఆయన చెప్పిన కోట్ బాగా ఇష్టం. బోల్డ్నెస్ హ్యాస్ మ్యాజిక్ అండ్ జీనియస్ ఇన్ ఇట్. అంటే ఒకసారి విపరీతంగా ఆలోచించేసి, విపరీతంగా తెలివితేటలు చూపించేసి మొత్తం కొంచెం ఏమి కాకుండా పోతాడు. ఒకసారి దూకేసాడు అనుకో, వాడు కొట్టేసాడు. చాలామంది మహానుభావులు, మేధావులు చదివి పుస్తకాలు పురుగులైపోయి యాక్షన్ లేకుండా
అనాలిసిస్కే పరిమితం అయిపోయి ఇళ్లలో మగ్గిపోతారు.